గైస్ ఇది మీ అందరికీ తెలిసిన కోర్సే. నేను ఈరోజు మాట్లాడబోయేది దేని గురించి అంటే, ఎస్ మీరు చూస్తున్న thumbnail లో 5 yearsలో 50 లక్షల ప్యాకేజ్ వచ్చే కోర్స్ ఇది. ఎస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇప్పుడు మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్. చాలా మంది హైదరాబాద్, బెంగళూరు, పూణే ఎక్కడ చూసినా కానీ, ఏ సందులోకి వెళ్ళినా కానీ, అమీర్పేటకి పోయినా, లేకపోతే బెంగళూరుకి వెళ్ళినా కానీ, లేకపోతే పూణేకి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా మాదాపూర్, కేబిహెచ్పి, తర్వాత ఇప్పుడు చూసుకుంటే అమీర్పేట, ఎస్ఆర్ నగర్, దిల్సుఖ్ నగర్, ఎక్కడికి వెళ్ళినా మనకి ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ కనిపించే బోర్డ్స్ సాఫ్ట్వేర్ కోర్స్ సంబంధించి డేటా సైన్స్. ఎస్ వీఆర్ టాకింగ్ అబౌట్ డేటా సైన్స్ కోర్స్ గురించే. నిజంగా 5 yearsలో 50 lakhs వరకు వెళ్ళడానికి స్కోప్ ఉన్న కోర్స్ ఇది. దీంట్లో ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, శాలరీస్ ఎలా ఉన్నాయి, సో హైదరాబాద్లో శాలరీస్ ఎలా ఉన్నాయి, బెంగళూరులో శాలరీస్ ఎలా ఉన్నాయి, దాంతోపాటు పూణేలో శాలరీస్ ఎలా ఉన్నాయి, సో ఇవన్నీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. దాంతోపాటు ప్రజెంట్ చాలామంది ఏఐ కోర్స్ అంటూ ఉన్నారు కదా. సో ఏఐ ఎలా ఉంది, స్కిల్ గ్యాప్ ఎలా ఉంది, ఏఐకి నిజంగానే జాబ్స్ ఉన్నాయా, ఇదంతా కూడా ఈ వీడియోలో డీటెయిల్గా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అకార్డింగ్ టు నాస్కామ్ ఏదైతే ఉందో, రీసెంట్ డేస్లో 2022 నుంచి దాదాపు 2030 వరకు దాదాపు 300% ఉద్యోగాలు పెరగబోతున్నాయి డేటా సైన్స్లో. దీని గురించి రీసెంట్లీ నాస్కామ్ కూడా దీని గురించి ఒక రిపోర్ట్ అనేది రెడీ చేసింది. అండ్ దీంతోపాటు మనం మాట్లాడుకుంటే ఏఐ స్పెషలైజ్డ్ టాలెంట్ అనే వాళ్ళు నార్మల్గా జాబ్ వచ్చే వాళ్ళకంటే కూడా దాదాపు 4x అంటే 4 times ఎక్కువ వీళ్ళకి ఫ్రెష్గా జీతాలు వస్తూ ఉన్నాయి. ఎస్ దీనికి సంబంధించి కూడా మేజర్ ఐటీ సర్వీసెస్ వర్క్ ఫోర్స్ గురించి అంటే హెచ్సిఎల్ టెక్ ఇలాంటి వాళ్ళు ఏదైతే చాలా స్టార్ట్అప్ కంపెనీస్ రీసెంట్ డేస్లో ఏఐ స్టార్ట్అప్ కంపెనీస్ చాలా వచ్చాయి మన బెంగళూరులో చూసుకుంటే, హైదరాబాద్లో చూసుకుంటే. సో దీంతో పాటు వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంది ఏంటంటే స్కిల్ గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఉంది. అంటే ఒక రిక్రూట్మెంట్ చేసుకుంటున్నప్పటికి కూడా దాంట్లో సరైన స్కిల్స్ అనేవి ఉన్న వాళ్ళు దొరకటం లేదు. అండ్ దీంతో పాటు శాలరీస్ ఎలా ఉన్నాయి, డేటా సైన్స్ కోర్స్కి దాంతోపాటు ఏఐకి అంత డిమాండ్ ఉంది. కానీ ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్స్క్లూజివ్గా ఏఐ కోర్స్ అనేది ఉండదు. సో చాలా కొన్ని కోర్సెస్ ఉంటాయి, లైక్ ఎజెంటిక్ అని, అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. బట్ ఏంటి అంటే కంపల్సరీ మనం కొన్ని లాంగ్వేజెస్ మీద మనం పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. దాంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ప్రోగ్రామింగ్, దాంతోపాటు అనలిటిక్స్, పైథాన్, ఆర్, ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ విషయం చూసుకుంటే, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, టెన్సార్ఫ్లో, పీవైటార్క్, తర్వాత బిగ్ డేటా ఇంజనీరింగ్, తర్వాత వచ్చేసి స్పార్క్, NoSQL, డేటా పైప్లైన్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్లో కూడా రీసెంట్ డేస్లో మనం ఒకటి చూసాం కదా, 800 కోట్ల ప్యాకేజ్ సాధించారు మన్సాల్ త్రిపాఠి, హూ ఇస్ ఐఐటి ఖరగ్పూర్ నుంచి, ఐఐటి ఎల్యూమిని. అయితే ఇక్కడ ఏంటి అంటే ఎన్ఎల్పి అనే కాన్సెప్ట్ అనేది చాలా భయంకరంగా వైరల్ అవుతూ ఉంది. 800 కోట్ల ప్యాకేజ్ వచ్చింది ఎన్ఎల్పిలో. సో దానికి రూట్ కాజ్ ఎక్కడుంది ఏంటి అని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే, డేటా సైన్స్తో పాటు దానికి సంబంధించి మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ కూడా మనం పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. ప్యాకేజెస్ విషయం చూసుకుంటే రీసెంట్ డేస్లో చాలా మంది ప్యాకేజెస్ విషయం మనం ఒకసారి గమనిస్తే, ఫ్రెషర్గా నాకు తెలిసిన కొంతమంది స్టూడెంట్స్కి ఇన్నోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్లో జాబ్ వచ్చిన స్టూడెంట్స్ మనం ఒకసారి గమనించండి. నేను డేటా సైన్స్ కోర్స్ తీసుకున్నాను, నేను డేటా సైంటిస్ట్గా ఇంటర్న్గా ప్లేస్ అయ్యాను ఓజికేలో. ఓకే, 5 months అవుతుంది. ఓకే. సో అసలు మీరు డేటా సైన్స్ ఎందుకు తీసుకున్నారు, అది ఇన్నోమేటిక్స్లో ఎందుకు తీసుకున్నారు? ఓకే, ఫస్ట్లీ ఏఐ అనేది మనం వింటున్నాం, చాలా రెవల్యూషన్ ఉంది. సో ఐ థాట్ ఆఫ్ మేకింగ్ ఇట్ యాజ్ అ కెరియర్. అండ్ అప్పటి నుంచి ఐ వాస్ సీయింగ్ లైక్ మీది కూడా చూసాను హానెస్ట్లీ చెప్పాలంటే, లైక్ వెదర్ హైదరాబాద్లో ఏమేమి మంచిగా ఉంటాయి. ఎందుకంటే లైక్ ఆన్లైన్లో మనం వీ కెనాట్ సీ దట్ గ్యాప్ అనేది ఉండదు. లైక్ వీఆర్ నాట్ టెక్, ఐఎమ్ ఫ్రమ్ సివిల్ ఇంజనీరింగ్. సో నాకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనమాట, లైవ్ ఆన్. లెట్స్ సే నేను ఇక్కడ ఒక చోట స్టక్ అయ్యాను, సో వెదర్ లైక్ ఆఫ్లైన్ ఉంటే అది బాగుంటుందని లైక్ ఐ సీన్ సమ్ యూట్యూబ్ ఛానల్స్ యాజ్ వెల్. బట్ ఎవరో నాకు ఇన్నోమేటిక్స్ సజెస్ట్ చేయమంటే ఒకసారి నేను ఇక్కడికి వచ్చాను, హ్యావ్ సీన్ దిస్ ఆఫ్లైన్ అండ్ మెంటరింగ్ అని ఒకటి. ఇక్కడ వీ కెన్ స్టే హియర్, నాట్ ఓన్లీ దట్ మనం ఒక 2 hours క్లాస్ విని వెళ్ళిపోతాము, వీ కెన్ స్టే. లైక్ నేనైతే 9కి వచ్చేటోడిని, 6కి మూసేదాకా మెంటర్స్తో ఉండి మళ్ళీ వెళ్ళాము. So how many hours have you practiced to get the job, and how many months it took to get the job through Innometrics Research Labs? Okay, so yeah, it's been 9 months actually. So and because it was from basic, right, Python, so it will take time. So I used to study for 9 to 10 hours, like 2 hours class. But after that mentoring session and all, I used to be in Innomatics because if I need any help, the mentors used to help me out. Overall గా ఎన్ని రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ జరిగింది? సో ఇప్పుడు ఏదైతే జాబ్ చేశారు 4 rounds, sir. Okay. First test, they took aptitude test. Okay. Tarvata face to face, first technical round. Next second technical round. Then HR round. ఇన్నోమేటిక్స్ ఎప్పటికప్పుడు మీరు ప్రాజెక్ట్ చేపిస్తుందా? సో ఎట్లా ఇన్నోమేటిక్స్ లైక్ డేటా అనాలిసిస్ వర్క్ ఎలా అంటే లైక్ టాస్క్ టైప్ ఇచ్చేవాళ్ళు, తర్వాత ప్రతి దానికి ప్రాజెక్ట్ ఉండే. బట్ మిషన్ లెర్నింగ్ మాత్రం కాన్సెప్ట్ కి ఒక ప్రాజెక్ట్ ఇచ్చే, లైక్ 2-3 days కి ఒక ప్రాజెక్ట్ చేపించేవాళ్ళు. ఫ్రెషర్స్ సాలరీస్ అంటే 0 to 2 చూసుకుంటే దాదాపు ఇక్కడ డేటా సైన్స్ కి 5 lakhs నుంచి 10 lakhs వరకు ఉంది. వేరియస్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 7 to 8 lakhs ఉంది ఫ్రెషర్ కి డేటా సైన్స్ లో. తర్వాత మిడ్ లెవెల్ 2 to 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు చూసుకుంటే 10 to 20 LPA ఉంది. ప్రోడక్ట్ బేస్ లో అయితే అది కొంచెం ఎక్కువ ఉంది, 15 to 25 వరకు ఉంది. సీనియర్ 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి డేటా సైన్స్ లో 50 లక్షల వరకు వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది అంటే ఒకరిద్దరికి వచ్చేది కాదు, చాలా ఎక్కువ
మందికి వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే యావరేజ్ ప్యాకేజ్ 35 to 40 lakhs వరకు ఉంది ఎవరికి 5+ years ఎక్స్పీరియన్స్ ఉన్న డేటా సైంటిస్ట్కి. అండ్ దీంతో పాటు సరే మన సిటీ వైజ్గా చూసుకుందాం. మన బెంగళూరులో ఎంత ఉందంటే ఫ్రెషర్కి 8 నుంచి 20 లక్షల వరకు ఫ్రెషర్కి ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, విచ్ ఈజ్ నాట్ క్యాంపస్ ఇంటర్వ్యూలో కాదు, జనరల్గా ఓపెన్ మార్కెట్ గురించి నేను మాట్లాడుతున్నా. యూ కెన్ ఇమాజిన్ ఎంత క్రేజ్ ఉందో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. అండ్ తర్వాత మిడ్ లెవెల్ వచ్చేసి 15 to 30 LPA, సీనియర్ వచ్చేసి 30 to 50+. ఇది బెంగళూరు విషయం. మన హైదరాబాద్లో 6 to 11 lakhs ప్యాకేజ్ యావరేజ్ని ఇస్తూ ఉన్నారు ఫ్రెషర్కి. దాంతోపాటు మిడ్ లెవెల్ చూసుకుంటే 13 to 20 LPA ఉంది, సీనియర్ చూసుకుంటే 22 to 35 ఆర్ అప్ టు 55 60 లక్షల దాకా కూడా ప్యాకేజీలు ఇస్తూ ఉన్నారు. వెరియాస్ తర్వాత విషయం చూసుకుంటే ముంబై చూసుకుంటే 7 to 12 lakhs ఫ్రెషర్ ప్యాకేజ్ ఉంది, మిడ్ లెవెల్ చూసుకుంటే 14 to 22 ఉంది, సీనియర్ లెవెల్ చూసుకుంటే 25 to 40 ఉంది. ఢిల్లీ చూసుకుంటే 6.5 to 13 lakhs ఉంది, మిడ్ లెవెల్ చూసుకుంటే 12 to 22, సీనియర్ చూసుకుంటే 25 to 60 వరకు ఉంది. పూణే కూడా సిమిలర్ టు పూణే అండ్ చెన్నై సిమిలర్ గా ఉన్నాయి. దాదాపు ఫ్రెషర్ కి 6 to 10, మిడ్ లెవెల్ కి 12 to 18 lakhs ప్యాకేజ్, సీనియర్ లెవెల్ కి 25 to 45 lakhs ప్యాకేజ్ వరకు ఉంది. అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే డేటా సైన్స్ కోర్సు అమీర్పేటలో కానీ లేకపోతే ఎస్ఆర్ నగర్ లో కానీ లేకపోతే కూకట్పల్లి, బెంగళూరు అన్ని చోట్ల ఉన్నాయి. ఇక్కడ మనం ఎక్కడ నేర్చుకోవాలి అంటే మంచి ఇన్స్టిట్యూట్ లైక్ ఇన్నోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్, చాలా మంది స్టూడెంట్స్ కూడా జాబ్ ఉంది, ప్రాపర్ గా మంచి ఫ్యాకల్టీ, దాంతోపాటు మంచిగా ప్లేస్మెంట్ టీము, దాంతోపాటు ప్రాపర్గా మాక్ ఇంటర్వ్యూస్ జరిగేది అండ్ కంపెనీస్ డ్రైవ్స్ తీసుకొచ్చేది. ఓకే, కంపెనీస్తో టైఅప్ ఉన్నది అండ్ ప్రాపర్గా ఒక సపరేట్ ప్లేస్మెంట్స్ టీమ్ ఉండి ఎప్పటికప్పుడు వీళ్ళు కరెక్షన్ చేస్తూ ఎప్పటికప్పుడు వీళ్ళు ఎక్కడెక్కడ జాబ్స్ పడుతున్నాయో వాళ్ళందరినీ కనెక్ట్ చేసి వాళ్ళందరికీ ఇంటర్వ్యూస్ పెట్టించగలిగేది. ఇవన్నీ మనం ఆలోచించి క్లాసిఫై చేసుకుని మంచి ఇన్స్టిట్యూట్ లైక్ ఇన్నోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ లాంటి ఇన్స్టిట్యూట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. డేటా సైన్స్కి మంచి ఫ్యూచర్ ఉంది, కానీ మంచి ఫ్యూచర్ ఉంది అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటే ఖచ్చితంగా ఫ్యూచర్ ఉండదు. మంచి ఫ్యూచర్ ఉంది కాబట్టి మంచి హిస్టరీ ఉన్న అంటే ఎక్కువ ప్లేస్మెంట్ చేసి మంచిగా క్లాసులు చెప్పించి వాళ్ళ మొత్తము ప్రతిదీ కేర్ తీసుకుంటూ మనకు సపోర్ట్ ఇచ్చి జాబ్ వచ్చే వరకు ఇంటర్వ్యూస్ పెట్టించే ఇన్స్టిట్యూట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.